సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? గతంలో కేసీఆర్ పాలన ఎట్లుంది? గతంలో కేసీఆర్ పాలన అంటే అప్పుడు ఉద్యమం కోసం మస్తు కొట్లాడిండు కేసీఆర్. పానలకు తెగించైనా కొట్లాడిండు. కొట్లాడినందుకైనా కానీ ఫలితము దక్కింది. ఎన్నో హామీలు ఇవ్వకున్నా కానీ హామీలన్నీ నిలవేర్చిండు. రైతులకు గుడకము ఏమో హామీ గుడకం నేను ఇస్తా అని గుడకం చెప్పలేదు. అప్పుడు చెప్పకుండానే కేసీఆర్ వాళ్ళ హామీలన్నీ నెరవేర్చిండు. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, డెలివరీ అయితే అంబులెన్స్ కానీ, వాళ్ళ ఇంటికి చేర్చుడు కానీ, ప్రతి ఒక్కటి లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ప్రతి ఒక్కటి లేదనుకుంటా మనము అడగక ముందుకే కేసీఆర్ పాలనలో తెచ్చిచ్చాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 6 హామీలు ఇస్తా అని అందరినీ బుంగపుచ్చి 6 హామీలలో ఒకటి ఆడలంతా నెత్తెడుకలు పట్టుకొని కొట్టుకుడు చేసుడు ఒకటి అయితే బస్సు ఫ్రీ అని ఒకటి పెట్టిండు. ఇక బతుకమ్మ చీరలు అని పెట్టిండు. ఏదో అంత కొడితే 1000 మందికి ఇచ్చిండో లేదో మన తెలంగాణ పాలనలో. ఆ తెలంగాణ పాలన 1000 మందికి ఇచ్చిన అక్కలు ఏం చేసిండ్రు? ఇది కట్టుకొని నేను పెళ్లి గుడకం పోవచ్చు అన్నాడు. అదే కేసీఆర్ ఇచ్చిన చీర బండకేసి ఉతికి చూడు, అదే రేవంత్ రెడ్డి అన్న ఇచ్చిన చీర బండకేసి ఉతికి చూడు. అది ఎట్లుంటుందో ఇది ఎట్లుంటుందో. కేసీఆర్ ఇచ్చిన చీర 10 ఏళ్ళైనా కట్టిన చిన్నగది. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన చీరనేమో మొత్తము రుంగలు చుట్టమైనట్టు అవుతుంది. ఇప్పుడు చెప్తుంది అక్కలకి, అప్పుడు మాట్లాడి కానీ ఇప్పుడు చెప్తుంది. రేవంత్ రెడ్డి పాలనలో ఏం లేదు, అంత బొంగబుచ్చడే ఉంది కానీ ఏం లేదు. ఈ మార్కెట్ ఉడకము చక్కగా మాకు పట్టించుకుంటే లేడు. ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 3 ఏళ్ళు నడుతుంది. మార్కెట్లో ఒక్కడికొక్కటి అభివృద్ధి ఉడకము చెందింది లేదు. మా మార్కెట్లో బయట పూటపాటు మీద ఇన్ని లక్షలు పెట్టి కోట్లు పెట్టి ఏదో మా వాళ్ళు ఉండాలి, ఎక్కడ ఏముండాలని కూడా అప్పుడు కేసీఆర్ పాపం హరీషన్నకు అంది ఏ మాట అందించినా కానీ హరీషన్న మా కోరికలన్నీ నెరవేర్చిండు. మాకు ఏది కాదనకుండా కూడా నెరవేర్చిండు. ఎక్కడెక్కడికెళ్ళో గతంలో ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి టూరిస్టుల మీద వచ్చి సిద్దిపేటలో ఇంత మంచి అభివృద్ధి పొందిందా అని మన తెల్లోళ్ళు బస్సు కట్టుకొని వచ్చి ఈ మార్కెట్ని చూసిపోయినారు. ఇంత మంచిగా ఉందమ్మా, మీకు ఫిష్ మార్కెట్ ఉంది, మటన్ మార్కెట్ ఉంది, రిటైల్ మార్కెట్ ఉంది, హోల్సేల్ మార్కెట్ ఉంది, మీకు ఇంత మంచి కట్టించిండు మీ కేసీఆర్ సార్ అంటే మాకు మంచిగా కట్టించిండు అని. ఏం అసలు వాసనకు ఒక్కోసారి వాసన కూడా అభివృద్ధి అయిపోతున్నాం ఇక్కడ మేము స్మెల్కు పోషం కాక. అప్పుడు చెత్త అని ముచ్చట్లేదు. కమిషనర్ ఉడకము కార్లలో వచ్చి ఎక్కడ మూలకు చెత్త ఉంది అంటే ఉడకం, అక్కడ మూలకు చెత్త ఉంది అంటే సిబ్బంది అక్కడ పోయి అక్కడ మూలకు ఎత్తుతుండే. అప్పుడు అట్లాంటి పాలన ఉండే. ఇప్పుడేం పాలన ఉన్నది? ఏడ మురిగిపోయే పాలన ఉన్నది. ఇప్పుడు చెప్పుకుంటే మాది ఇచ్చేది పరిస్థితుంది. ఈ పాలనలో ఏం పాలన ఉన్నది? మాట బుంగబుచ్చుడు మాటలే. ఏముంది? కేసీఆర్ని తొక్కి పెడతా, పాట పెడిచి వెళ్తా, తొండ దూర కొడతా, ఒకటే తెలుసు సీఎంకు కానీ ఇంకోటి అయితే తెలియదు. వాళ్ళు ఏం అనుభవమైన వాళ్ళని. మొన్న ఉడకం రైతులు పాపము మొలకలు వచ్చి వాళ్ళు గొడగొడ ఏడితే ఉడకం ఒక్కరు పోయి చూసి వచ్చి ఎవరు పోయి చూసి రాలే. అదే హరీష్ అన్న వాళ్ళ అండలు నిలబడి నేనున్న ధైర్యం ఇచ్చి వాళ్ళకు సపోర్ట్ ఇచ్చి మన పాలన ఇంకా 4 రోజులు అయితే వస్తుందని రైతులకు సపోర్ట్ ఇచ్చిండు. రైతుల కోసం మాట్లాడి రైతుల పక్షాన ఉన్నాడు. అందరి పక్షాన హరీష్ అన్న ఉన్నాడు. సీఎం మాట హరీష్ అన్న వింటారు, హరీష్ అన్న మాట ఈ మన ప్రజలు వింటారు. అట్లాంటి మాటలు ఇలా ఏదో హామీలు 6 గ్యారెంటీలు అని పెట్టి వాళ్ళు ఏం తెలియకుండా ఓటేసిండ్రు. ఇంకా మళ్ళీ ఇక రాడు. ఇంకేమొస్తాడు? ఇక రాడు. ఇక 7 దాన్ని మురిగిపోతుంది. ఇక రాడు. అయిపోయింది. వాళ్ళ కీలకతం దుకాణం బంద్ అయిపోతుంది. అయినా ఈ విషయం ఉడకము ఆ సీఎం చూడాలి. అసలు ఈ బాధ ఏంది అనేది సీఎం ఉడకం చూడాలి. మా మార్కెట్లో మొత్తం పెంట ఇది ఒక్కనాడు ఉడకం గడిపించిన అభివృద్ధి లేదు. అప్పుడు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి ఇట్లా గడిపిద్దరు. సిబ్బంది లేకపోయారు, ఇలా అయిన వాళ్ళు లేకపోయారు. ఎట్లకెళ్ళి అడుగుతారు? ఎవరు చెప్తారని అడుగుతారు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? గతంలో కేసీఆర్ పాలన ఎట్లుంది? సీఎం రేవంత్ రెడ్డి పాలన వేస్ట్, చెండాలం. కేసీఆర్ పాలననే బాగుండే. సీఎం రేవంత్ రెడ్డి పాలన మైనార్టీలు అంతా వెనుకబడిపోతున్నారు. చంద్రశేఖరరావు సీఎం ఉన్నప్పుడు చెప్పక కూడా పథకాలు ఇచ్చిండు మా మైనార్టీలకు. షాదీ ముబారక్ కేసీఆర్ ఇచ్చిన ఘనతనే. మైనార్టీలకు రెసిడెన్షియల్ స్కూల్ చేసిన ఘనత కేసీఆర్దే. సిద్దిపేటల రాష్ట్రంలో లేని హజ్ హౌస్ కట్టించింది ఘనత హరీష్ అన్న ఘనత సిద్దిపేటలో. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఒక్క మైనార్టీకి లోన్ లేదు. మళ్ళా తులం బంగారం ఇస్తాని ఆ బంగారం కూడా అటేవాయ్. 1 తులా సోనా దింగి అని చెప్పి ఆ సోనా సోగా అది కూడా ఖతమే అయిపోయింది. దాని పని కూడా గోల్డ్. మైనార్టీలకు అంత అబద్ధాలు చెప్పి మొత్తం మైనార్టీలకు మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కేసీఆర్ చెప్పకుండానే ఇమాం మౌజన్లకు 5,000 రూపాయలు ఇచ్చింది.
రేవంత్ రెడ్డి 10,000 చేస్తా అని అది కూడా ఏం లేదు. అన్ని దొంగ మాటలు, దొంగ హామీలు ఇచ్చుకుంటా మైనార్టీలకు మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది, కేసీఆర్ పాలన ఎట్లా ఉందన్న? ఈ 3 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఆగమగోచరంలో ఉన్నారు. రాష్ట్రంలో గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో చెప్పని పథకాలు పెట్టారు. కళ్యాణ లక్ష్మి కానీ 200 రూపాయల పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. మన మైనార్టీలకు గురుకులం కాలేజీలు పెట్టారు, గురుకులం స్కూళ్ళు పెట్టారు. విద్యారంగంలో కానీ నీటి విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ తెలంగాణ నంబర్ 1, మొత్తం భారతదేశంలో నంబర్ 1 చేశారు. అంత కరోనా సమయంలో కానీ మన కేసీఆర్ గారు ఈ తెలంగాణను 9.5 సంవత్సరాల పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో బతికిర్రు. కానీ ఈ 3 సంవత్సరాల పాలనలో 30 ఏళ్ళ వనవాసం లెక్క మన రేవంత్ రెడ్డి గారి పాలన జరుగుతుంది. ఏ వర్గం వారు సంతోషంగా లేరు. పెన్షన్ విషయంలో కానీ 2,000 4,000 చేస్తా అన్నారు. ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. ఏదో ఎలక్షన్లప్పుడు ఏదో ఒక స్కీము కొంచెం అంత మాత్రంగానే రైతు బంధు కానీ ఏ విషయంలో ఆయన చెప్పిన 6 గ్యారంటీలలో ఏది పూర్తిగా అమలు చేయలేదు. ఏదన్నా ఎలక్షన్ల మూమెంట్లలో ఏదో ఒక స్కీమ్ తీసుకెళ్తారు, అది సగమే, ఏ వర్గానికి రాదు. ఆయన ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు కరువును తాండవిస్తుంది మొత్తం తెలంగాణ. మళ్ళీ కేసీఆర్ రావాలి, ప్రజలు కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారు. ఏమనంటే సిద్దిపేట గురించి మాట్లాడుతున్నారు. సిద్దిపేట తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, దేశంలోనే ఒక దిక్సూచిగా పట్టణం తీర్చిదిద్దిన మన హరీష్ అన్న. నీటి రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, గుళ్ళల్లో కానీ అన్ని రంగాలలో ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దిన ఘనత మన హరీష్ అన్న. ఏదన్నా పొద్దున్న లేవగానే హరీష్ అన్న గురించి తిట్టుడు వాళ్ళకి అలవాటు అయిపోయింది. హరీష్ అన్న గురించి మాట్లాడడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళ మీటింగ్ పెట్టినట్టు లేదు. రేవంత్ రెడ్డి పాలన ఇప్పుడు వచ్చే 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లుందన్న? 10 సంవత్సరాలలో కేసీఆర్ చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ, నీళ్లు కానీ, నియామకాలు కానీ, ఉద్యోగాలు కానీ, రైతు బంధు కానీ, పెన్షన్లు కానీ ప్రతి ఒక్కరికి ఇంటింటికి అందడం జరిగింది. ఈయన 3 ఏళ్ళల్లో చేసినటువంటి 3 ఏళ్ళల్లో అప్పుడు తప్ప ఆయన చేసిన ఘనకార్యం ఏమీ లేదు. ఇప్పుడున్న పాలనలో ఎవ్వరు కూడా సంతోషంగా లేరు. ప్రజలు కానీ, రైతులు కానీ. అప్పుడు సస్యశ్యామలంగా ఉండే మన కేసీఆర్ చేసిన పాలనలో పంటలు కానీ, పెన్షన్లు కానీ, యూరియా బస్తాలే కానీ అప్పుడు ఇంటింటికి అందినాయి. ఇవాళ యూరియా బస్తాలకు పోవాలంటే చెప్పులు పెట్టిపోవాలి. యూరియా బస్తాలకు పోవాలంటే ఒక్కొక్కరు వారం రోజులు క్యూలో నిలబడ్డా కానీ యూరియా బస్తాలు రావట్లేదు. 6 గ్యారంటీలల్లా ఏది ఒక్కటి చక్కగా అమలు కాలేదు. ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ అభివృద్ధి లేదు. పేద ప్రజలకు ఇప్పటికీ కూడా పెన్షన్ పెంచలేదు. కళ్యాణ లక్ష్మి రాలేదు, తులం బంగారం రాలేదు. అసలు ఈయన పాలన పాలిస్తుండా లేకపోతే రాహుల్ గాంధీ చెప్పిన స్క్రిప్ట్ తోటి ఈయన తెలంగాణలో చేస్తుండా పాలన? ఈయనది ఈ 3 ఏళ్ళే ఇంత ఏడుతున్నారు అంటే ఇక 2 ఏళ్ళ వరకు ఎంతమంది చనిపోతారో, ఎంతమంది బతుకుంటారో కూడా తెలియదు. ఈయన పాలనకు చెమరగీతం వాడే టైం దగ్గరకు వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ఖచ్చితంగా రావాలి. కేసీఆర్ రావాలి, మళ్ళీ ప్రజలలో సంతోషాన్ని చూడాలి. ఇవాళ సిద్దిపేటలో కూడా ఎంత అభివృద్ధి జరిగిందో హరీష్ రావు ఒక్కసారి నీ ముఖం ఇటు వచ్చి చూస్తే మొన్న మాట్లాడుతున్నారు కదా అసెంబ్లీ రద్దు చేయాలని. నీకు దమ్ము ఉంటే రద్దు చేసి ఇక్కడ పోటీ చేయి. హరీష్ రావు చేసినటువంటి అభివృద్ధి పనులు చాలు. మేము ప్రచారమే చేయం. మీ కాంగ్రెస్ మంత్రులంతా రారి ఇంటింటికి ఒక్కరు నిలబడి ప్రచారం చేసినా కూడా హరీష్ రావును కాదని ఒక్క ఓటు కూడా ఎవరికి వేయరు. ఆయన అభివృద్ధి పనులే ఆయనకు లక్ష్యం. ఆలోచన చేసి ఓటేస్తారు తప్ప కానీ నీ లెక్క 4 ముచ్చట్లు చెప్పి అప్పటి మందం పబ్బం గడుపుకొని మీటింగ్ సభలు అయిపోగానే నువ్వు అటు నేను ఇటు అనగానే ఓట్లు పడాయి. కానీ ఇది నీకు మొన్న నల్గొండ సభ సరిపోద్ది. నీ సొంత పార్టీ వాళ్ళని నిన్ను మెచ్చుకుంటలేరు. నువ్వు గీడికొచ్చి పోటీ చేస్తా అంటావు. అవసరమా నీకు? హరీష్ రావు తిప్పే అంత దమ్ముందా నీకు? అది హరీష్ రావు మీద పోటీ చేయాలంటే నీకు దమ్ము ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఉన్న నాయకులు అయితే కరెక్ట్ ఉండు. మన
కాంగ్రెస్ నాయకులు కరెక్ట్ లేదు ఇక్కడ సిద్దిపేటలో. స్టేజ్ మీద పోతే ఎవరి కుర్చీలు వాళ్ళు తెచ్చుకోవాలి. 18 గ్రూపులు ఎందుకే మీకు నాకు అర్థం కాదు. ఎవరి తగ్గట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫస్ట్ అయితే మీరు అందరు కలుగురి, హరీష్ రావుని ఓడి కొట్టాలంటే మీరు అందరూ అయితే కలుగురి. మీరు కలిసి హరీష్ రావు దగ్గరికి వచ్చి ఎవరు నిలబెట్టుకుంటారో మీరు నిలబడి ఫస్ట్. నిలబడే దమ్ము లేదు, కానీ ఆయన మైనపల్లి హనుమంతరావు వచ్చి నిలబడతారట. మీకు దమ్ము లేదా సిద్దిపేటలో? హరీష్ రావు మీద నిలబడి నీకు. హరీష్ రావు అంటే బ్రాండు. హరీష్ రావు అంటే ఒక శక్తి. ఆయన ముందు మీరు పనిచేయలేరు. ఆయన ప్రజల మనిషి. మీలక తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేసుకుంటా మీకు దమ్ముంటే ఒక 6 గ్యారంటీల గురించి 6 గ్యారంటీలకు మాకు ఏమవుతున్నాయి, మా సిద్దిపేట నిధుల గురించి కొట్లాడు. ఇలా చేసిన ఎన్నెన్ని శాంక్షన్ చేసిండో, ఎన్నెన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొబ్బరికాయలు కొట్టిండో ప్రతి ఒక్కటి కూడా క్యాన్సిల్ చేయించుకొని నువ్వు కొడంగా తీసుకోపోయిన సౌటం. సీఎం రేవంత్ రెడ్డి పాలన వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఎట్లుంది? వచ్చి నుంచే ఈ సార్ వచ్చి నుంచే ఏం మంచిగా చేస్తలేడు. మన సిద్దిపేటకు వస్తలేడు. ఈ పెట్టిన చెట్లు కొట్టేస్తారు, మంచి మంచి బిల్డింగులు ఊలగొడుతురు. ఇదంతా ఎందుకు? ఈయన వచ్చి నుంచి అయితే ఏం చేస్తలేడే. ముసలోళ్ళకు పింఛన్లు వస్తలేవు. ఇప్పుడు నేను 65 ఉన్నా, పింఛన్ లేదు ఈ వరకు. ఈ కౌన్సిలర్లను పట్టుకుంటే వాళ్ళు సగం ఇస్తుర్రు, సగం ఇస్తుర్రు వాళ్ళకు. ఎందుకు ఇదంతా? ఇప్పుడు మమ్మల్ని ముంచి మాకే పెడుతుర్రు కదా. కరెంటు బిల్లులు ఎక్కువైనాయి, బావి బిల్లులు ఎక్కువైనాయి. తిందామంటే బియ్యం లేవు, బోర్ వేసుకుందామంటే ఆడ లైసెన్స్ కావాలి, అది కావాలని అంటారు. పోలీసు వాళ్ళతో గుద్దలు దమ్మ అవుతుంది.